రావయ్యా గోపాలం. కాదు 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 కాదు, స్వర్ణ ఖడ్గం. రేయ్ ఇలా చూడరా, స్వర్ణ ఖడ్గం వచ్చాడు. ఏంటి? ఏం లేదయ్యా, ఏదైనా పని ఉంటే. ఇందుకే బాగా చదువుకున్నోళ్ళు ఆ చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలి అంటారు. నువ్వు చిన్న గుంపు వేసుకుని రాజకీయాల్లోకి వస్తే నిన్ను రాణిస్తారనుకున్నావా? ఓ 30 ఏళ్ళు అందరి కాళ్ళు నాకుడు తిరిగావంటే ఓ పోస్ట్కి రావచ్చు. సరే, నీ వల్ల కొంచెం పేరు వచ్చింది, నీకు రుణపడ్డాను. కానీ ఈసారి ఇంకా పెద్ద సాయం చేస్తున్నా. కుక్క కంటే విశ్వాసంగా ఉండాలి, అర్థమైందా? పో, జాయిన్ అవు. ముందు వెళ్ళి కక్కుస్లో నీళ్లు పెట్టు. కుళాయిలో ఏదో అడ్డుకుందట. ఎమ్మెల్యే ఆస్ట్రేలియా ఉంటే త్వరగా వెళ్ళరా. ముందు బాత్రూమ్ అంతా శుభ్రంగా కడిగి నీళ్లు పెట్టు. కడుగు. నీళ్లు మరీ అంత కొద్దిగా పెడతావా? అది సరిగ్గా పోయి చావలేదు. చీపురు తీసుకుని అలాగే విడిచిన బట్టలన్నీ ఉతికాయి. పొద్దున్నే ఊరికెళ్ళాలి కదా. రారా ఎద్దవా, వచ్చే ముక్కలై. సరేనా? ఇందులో జీను ఒక నెంబర్ ఉంటుంది చూడు. ఫోన్ చేసి నెంబర్ మాత్రం చెప్పు. అన్నా నేను చేస్తానన్నా. నువ్వు మూసుకునురా. రే గోపాలం, నీకిదంతా అవసరమారా? ఊళ్ళో ప్రశాంతంగా ఉండకుండా ఈయన దగ్గరకు వచ్చి. ఏ రాజా, నువ్వు ఎన్నేళ్ళ నుంచి పేకాడుతున్నావు నాకు తెలుసు. ఎప్పుడు నువ్వే కదా గెలుస్తావు. ఎందుకని అతని దగ్గర ఓడిపోతున్నావు? ఆడినెవరూ గెలవకూడదు. గెలిస్తే చెట్టుకు కట్టేసి బాధతాడు. ఆ బేవర్స్ గాడికి అందులో సంతోషం. అన్నా, ఇదేం బాలేదన్నా. ఆ అమ్మాయిని దించడమని గోపాలాన్ని పంపిస్తున్నావు. పంపకూడదా? సమాజ సేవకుడు, ప్రజా ప్రతినిధి గోపాలకృష్ణ చెయ్యి. ఆ ఏరియాలో నా పేరు చెడగొట్టింది వీడే. మురుగునీరు బాగు చేయటం, కొత్త రకం వ్యవసాయం. ఆడే అబ్బా నా విక్కడికించాను చూసావా? బయటకు పోయి దగ్గర ఏంటి ముక్కు నుంచి రక్తం వస్తుంది? ఫుల్ బాటిల్ తాగేసి ఉంటావు. నీకు స్వర్ణ కట్నం కూడా ఇచ్చారు, అదేంట్రా?
పొట్టి చేతులు ఏమండి వచ్చావు. అత్తయ్య మీకోసం గోంగూర మట్టం చేశారు, త్వరగా స్నానం చేసిరండి. పార్టీలోని నాయకులు ప్రజలు ఎప్పుడూ అట్టడు కార్యకర్తను నీచగానే చూస్తున్నారు. పళ్లల్లో వేలాడుతూ రావడం, బిర్యానీ, కటింగ్ వీటి కోసమే పుట్టారని ముద్రగుద్ది పారేశారు. కానీ మా సంతత అలాంటిది కాదు. మేమంతా చదువుకున్న వాళ్ళం. వి నో వాట్ వీఆర్ డూయింగ్. మా ఆలోచనలే వేరు. ఎంత పెద్ద విషయమైనా దాని కూకటి వేళ నుంచి మొదలైతేనే అందం. నమస్కారం. నమస్తే. బాత్రూమ్ మెరిసిపోతుంది. ఏయ్, ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎవర్రా ఇవన్నీ చేసింది? అనగారు 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 తప్పండి. అనగారు నేనే అన్నగారు. అయ్యో, ఏం టేస్ట్! ఏ హోటల్ నుంచి తెచ్చావురా? అయ్యో అది నేనే వంట చేసి తీసుకొచ్చాను అన్నగారు. మీకు ఏ ఐటమ్స్ ఇష్టమో అడిగి. అదిరిపోయారా? చదువుకున్న సార్కి వంట కూడా వచ్చండి. ఆ, ఏదో మీ పుణ్యం అంటూ అన్నగారు. రేయ్, ఏంట్రా ఈ వేషం? విషయం మారిపోయావు. ఆ మచ్చ అతికించుకున్నావా? తీసేరా, ఎవరినో గుర్తు చేస్తున్నట్టుంది. నేర్చుకుంటున్నా అన్నగారు. ఎక్కడికి వెళ్తున్నారా? విడిచిన బట్టలు ఉంటాయి కదా, వెళ్ళి ఉతుకుతా అన్నగారు. సరే గాని ఆగాగు. మామూలుగా సారు లేదా అయ్యానే కదా పిలుస్తావు, ఇప్పుడేంటి కొత్తగా అన్నగారు అంటున్నావు? నేర్చుకుంటున్నా అన్నగారు. అడే అబ్బా, ఎక్కడ నేర్చుకున్నాడో ఏంటో, మా అమ్మ చేతి వంటలోనే ఉంది. ఉండనివ్వండి, ఇలాంటి వాడు మనతో ఉండాలి. ఆడికి అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా చూసుకోండి. రాజా, ఏమైంది? రాజా, ఒక సంవత్సరం క్రితమే వచ్చాడు గోపాలం. ఎండ్ స్టేజ్ డిసీజ్, ఐ మీన్ టెర్మినల్ క్యాన్సర్. ట్రీట్మెంటే లేదు, ఎనీ టైం డెత్. ఇంకా కొంతకాలమే బతుకుతాడు గోపాలం. ఎక్కడికి వచ్చావు అన్నగారు? ఇదేరా పార్టీ హెడ్ క్వార్టర్స్. 9 నొక్కరా. ఇక్కడ మొత్తం 8 బటన్లేగా ఉన్నాయి. 8 ఒకటే కలిపి నొక్కో.
అది మహాదేవాంతకులుండే చోటు. అంత తేలిగ్గా అక్కడికి ఎవరూ వెళ్ళలేరు. ప్రశ్నలు అడగడానికి మాత్రమే పిలుస్తారు ఇక్కడికి. ఇచ్చిన పేపర్లన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా? ఆ, ఉన్నాయన్నగారు. ఒరే నాయనా, అక్కడికి వచ్చి వాళ్ళ ముందు అన్నగౌరాన్ని పిలిచావుకో, కనుగుట్టు పీకేస్తాను. నువ్వు బయటే నిలబడు. ఆ వనితో కత్తే ప్రశ్నలు వేసి ప్రాణాలు తీస్తుంది. ఎవరు వనిత? అన్నగారి అయ్యో, ఇది వేరే గోపాలం. ఇండియా ఫుల్లుగా పిఆర్ హెడ్. అన్నగారే దీన్ని అడగకుండా కనీసం చిటికెన వేలు కూడా కదపరు. ఏ మీటింగ్లో ఏం మాట్లాడాలి, ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, ఎవడు ఎంత ఇచ్చాడు, ఎంత కొట్టేశాడు, వీటి నుంచి పార్టీ లక్ష్యం, ఎలక్షన్ ప్లాన్, ఢిల్లీలో ఎవరితో ఏం మాట్లాడాలి, ఏ పార్టీతో చేయగలిపితే విజయం వరిస్తుంది, అంతా ఆవిడే. ఎప్పుడు చూసినా ల్యాప్టాప్ నే గెలుగుతూ ఉంటుంది. మహాపాపిష్టిది. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేస్తుంది. ఇదేంటన్నగారు, మీరు భయపడుతున్నారా? భయపడాల్సిన చోట భయపడక తప్పదు.